హలో ఫ్రెండ్స్, ఎల్లరికూ నమస్కారం. ఈరోజు తెలుగింట్లో తమిళ కిచెన్లో మనం చూడబోయే రెసిపీ హైదరాబాదీ చికెన్ బిర్యానీ. నేను హాఫ్ కేజీ రైస్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. రైస్ని ఒక 30 మినిట్స్ బిఫోరే నానబెట్టుకోవాలి. 4 ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మనం బిర్యానీకి కావాల్సిన ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీకి ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ అయింది. పక్కన ఆనియన్ కూడా వేగుతున్నాయి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. షాజీరా 1 స్పూన్, ఇలాచీ 1 స్పూన్, ఆనియన్ పక్కన రెడీ అయిందండి. షాజీరా, ఇలాచీ 2 మంచిగా పౌడర్ చేసుకుందాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. మంచిగా ఉప్పు పసుపేసి కడిగేసి తీసుకున్నాను. ప్యాన్లో వేసుకుందాం. ఇప్పుడు మసాలా వెరైటీస్: 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా ఆప్షనల్, 7 to 8 క్లౌవ్స్. మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, గ్రామ్ 200 కర్డ్, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్లో ఒక 70% మ్యారినేషన్కి యాడ్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకుందాం. ముందుగా ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటే ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మంచిగా ఒకసారి కలిపి మ్యారినేషన్కు పెట్టేద్దాం. మ్యాక్సిమం బిర్యానీకి 2 to 3 అవర్స్ ఖచ్చితంగా చికెన్ మ్యారినేట్ అవ్వాలండి. ముందుగా నానబెట్టుకున్న హాఫ్ కేజీ బాస్మతి రైస్కి ఏమేమి మసాలా కావాలని చూద్దాం. 5 ఇలాచి, 6 లవంగాలు, 2 ఇంచ్ సిన్నమన్ స్టిక్, 1 టీ స్పూన్ షాజీరా. ఇవన్నీ రైస్ వాటర్లో కలుపుకుందాం. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దాం. టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. వన్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ అన్నీ మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. వాటర్లో సాల్ట్ కొంచెం ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు రైస్ని బాయిల్ చేద్దాం. రైస్ ఒక 60%, 60% మాత్రమే ఉడకాలండి. రైస్ మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. రైస్ ఒక 60% ఉడికిందండి.
స్టవ్ ఆఫ్ చేసుకొని దించేద్దాం రైస్. ఇప్పుడు మనం లేయరింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక లేయర్ మంచిగా రైస్ వేద్దాం. కొంచెం కొరియాండర్, పుదీనా, మనం అప్పుడు తీసి ఉంచిన ఫ్రైడ్ ఆనియన్ కొంచెం యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఇంకొక లేయర్ యాడ్ చేద్దాం. మీరు క్వాంటిటీకి తగ్గినట్టు లేయర్స్ 2 to 3 లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దాం. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ½ టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఇది మంచి స్మెల్ ఇస్తుందండి. నేను ఇక ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం వాడట్లేదు. దానికి బదులు మనం నార్మల్ పసుపు వాటర్ పోసాను. అప్పుడు రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ కరెక్ట్ ఒక 50 ml యాడ్ చేసుకుందాం. కొంచెం గీ యాడ్ చేసుకుందాం. ఫైనల్గా ఈ గీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం గోధుమ పిండిని ఇలా కలుపుకొని మనం ఎడ్జ్ మొత్తం కవర్ చేద్దాం. ఇప్పుడు మంచిగా మూత పెట్టేద్దాం టైట్గా. ఒక వేస్ట్ తవాని పెడదాం. వేస్ట్ తవా పెట్టేసి దమ్ చేసేద్దాం బిర్యానీ. ఫస్ట్ 10 minutes హై ఫ్లేమ్లో ఉండాలండి. తర్వాత 25 minutes లో ఫ్లేమ్కి మార్చేద్దాం. పక్కన గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టోటల్ 35 minutes అయిపోయింది. బిర్యానీ దించేద్దాం. మంచి కలర్ఫుల్గా ఉందండి. రైస్ చూసారంటే మంచి పొడి పొడిగా వచ్చింది. మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసినాం, లెమన్ యాడ్ చేసినాం. సో ఇవన్నీ కలిసి బాగా వచ్చింది రైస్ టెక్స్చర్. కింద బిర్యానీ మసాలా కూడా పర్ఫెక్ట్ కుక్ అయింది. మీరు ఖచ్చితంగా ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి. చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ చాలా బాగున్నదండి. మసాలా, సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. సో ఇలా మంచిగా ఆనియన్ రైతాతోటి సర్వ్ చేసేద్దాం. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా ఉంది టేస్ట్ అని కామెంట్లో చెప్పండి. బాయ్.